మామ నేను ముందే చెప్పాను మామ, ఈసారి కలెక్షన్ వేరే లెవెల్‌లో ఉంటదని. కలెక్షన్ చూసేస్తున్నారు గదా! సంక్రాంతికైతే నెక్స్ట్ లెవెల్ కలెక్షన్‌తో మీ ముందుకు వచ్చేస్తున్నాము. అదే పనిగా కొత్త కలెక్షన్, మంచి రేటు కోసం అనేక దగ్గరలు తిరిగేస్తున్నాము. ఈ కలెక్షన్ అయితే చాలా బాగా అనిపించింది నాకు. మీకు ఎలాగ అనిపిస్తుందో కింద కామెంట్ చేయండి. ఈ బుడ్డ బుడ్డ బొమ్మలైతే భలే ఉన్నాయి. మానిక్యూన్స్ చిన్న చిన్న పిల్లలవి మంచి మంచి బట్టలు కొన్నాము. కిడ్స్ వేర్ కోసం స్పెషల్‌గా తిరుగుతున్నాము. కిడ్స్ వేర్‌కి సంబంధించి లేడీస్, కిడ్స్ 2 కూడా పర్చేజ్ అయిపోయింది. మంచి కలెక్షన్ దొరికింది. మీరు ఎక్స్పెక్ట్ చేసే కలెక్షన్, మీరు ఎక్స్పెక్ట్ చేసే రేట్లో వచ్చేస్తాయి. అక్కడి నుంచి బయలుదేరి ఇంకొక ఊరికి వెళ్ళడానికి స్టార్ట్ అయిపోయాము. ఇక్కడైతే ప్రైవేట్ బస్ స్టాండే ఉంది. మన ఊరిలో ప్రైవేట్ బస్సులు ఎక్కడో హైవే మీద పక్కన ఎక్కించుకుంటారు. వీళ్ళైతే ఏకంగా బస్ స్టాండే కట్టేశారు. బస్ స్టాండ్ కూడా చాలా బాగుంది. ఇది ప్రైవేట్ బస్ స్టాండ్. ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి మధ్యలో జర్నీలో ఆపారు. ఇక్కడైతే చలి విపరీతంగా ఉంది. భోగి మంటలు ముందుగానే స్టార్ట్ అయిపోయి ఇక్కడ అందరూ కూడా ఇట్లా భోగి మంటలు వేసుకొని చలి కాచుకుంటున్నారు. ఉదయాన్నే రోటీలోకి పెరుగు ఇచ్చారు నంచుకోవడానికి. మన దగ్గర అయితే ఎక్కడ ఉండదు ఈ విధంగా పెరుగు నంచుకోవడం. ఉదయాన్నే టిఫిన్ తర్వాత మహాశివుని దర్శనం అయింది. బ్రహ్మాండమైన గుడి దర్శించుకున్నాము. గుడి దర్శనం తర్వాత అక్కడి నుంచి బయలుదేరాము. శివయ్య దర్శనం అయితే నెక్స్ట్ లెవెలే అని చెప్పొచ్చు. ఆయన ముందే కూర్చొని చేసుకునే భాగ్యం దొరికింది. అక్కడి నుంచి ఇంకా మా యుద్ధం మొదలైపోయింది. నేను గిరన్న స్టార్ట్ చేసాము యుద్ధం. కలెక్షన్ అయితే చాలా మంచి కలెక్షన్ దొరుకుతుంది. లేడీస్, గర్ల్స్ అండ్ మెన్స్లో, బాయ్స్లో అద్భుతమైన కలెక్షన్ మంచి రేట్లో మనకు దొరికేసింది. వచ్చేస్తున్నాం.